హలో చిన్నం గారు. గంగా, ఎప్పటి నుంచి నీకు ఫోన్ చేస్తున్నాను. ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళావు కదా. నేను నీతో వస్తానన్నా ఒంటరిగా ఎందుకు వెళ్ళావు? నువ్వు రిపోర్ట్స్ తీసుకున్నావా? ఆ రిపోర్ట్స్లో ఏమున్నాయి? అంతా బానే ఉంది చిన్నం గారు, కంగారు పడాల్సిందేం లేదు. అంతా బానే ఉందా? ఇదైతే మంచి విషయమేగా. నువ్వు డాక్టర్ గారిని అడిగావా? ఆయన ఉన్నట్టుండి ఎందుకలా పడిపోయారో? చెప్పాను కదా చిన్నం గారు, కంగారు పడాల్సిన విషయం ఏం లేదని. అయినా నేను ఇంటికి వచ్చాక చెప్తాను. ఇక్కడ నెట్వర్క్ సరిగ్గా లేదు, అలాగే నా ఫోన్లో బ్యాటరీ లో ఉంది. మీరు బాబు గారి గురించి ఏం కంగారు పడకండి, నేను కాసేపట్లో ఇంటికి వచ్చేస్తాను. సరే అయితే తొందరగా వచ్చేయ్. చిన్నం గారికి విషయం ఎలా చెప్పాలి? ఇంత పెద్ద విషయాన్ని ఎలా చెప్పగలను? అమ్మా, నువ్వు ఇంత ప్రేమ చూపించావంటే నేను ప్రతిరోజు ఇలాగే పడుకోవటానికి రెడీగా ఉంటాను. ఇంకా చాలే ఊరుకో. తల్లిదండ్రులకి పిల్లలు బాధపడుతుంటే అంతకంటే పెద్ద బాధ ఇంకేముంటుంది నిరంజన్? ఈ విషయం నాకంటే ఎక్కువగా ఎవరికి తెలుస్తుందమ్మా? బాబు, మీ కొంట్లో బాలేదా బాబు? కృష్ణ, అలాంటిదేం లేదమ్మా, నేను పూర్తిగా బాగున్నాను. వీళ్ళు పక్కన కూర్చోవటానికి నేను ఇలా పడుకున్నానంతే. లేకపోతే అందరూ వాళ్ళ వాళ్ళ పనిలో బిజీగా ఉన్నారు, ఎవరు నా గురించి పట్టించుకోరు. మీ కొంట్లో బాలేదని అందరికీ తెలిసినప్పుడు ఎంతో కంగారు పడిపోయారు. అమ్మ కూడా కంగారు పడింది. తన బాబుగారంటే చాలా ఇష్టం కదా మీ అమ్మకి, అందుకనే తను మీ మాటలు కూడా వింటుంది. అయితే మీరు తనకి చెప్పండి, తన నాన్నగారితో గొడవ పడకుండా ఉండాలని. తను మీ మాటలు తప్పకుండా వింటుంది. కదా? అవును కృష్ణ, నేను చెప్తే గంగ తప్పకుండా వింటుంది. కానీ నేను బలవంతంగా తన చేత ఏ విషయం ఒప్పించలేను. అది చాలా తప్పు కదమ్మా. ఒకవేళ నేను నీకిష్టం లేని పనిని నిన్ను చేయమన్నాననుకో, లేకపోతే నీకు నచ్చలేదనుకో, అది నువ్వు చెయ్యవు కదా, అవునా? అందుకని నేను గంగతో కూడా అలా ఏమీ అనలేను. తనకు ఇష్టం లేని పనిని నేను ఏమాత్రం చెయ్యమని చెప్పలేను కృష్ణ. కానీ అమ్మ నాన్నని ఎంతగానో ప్రేమిస్తుంది, నిజంగా. తాతయ్య, నేను యాపిల్ తీసుకోనా? తీసుకోమ్మా. నన్నా కృష్ణ, నువ్వు కూడా తీసుకో. వద్దు, నాకు తినాలని లేదు. థ్యాంక్ యూ. నేను ఈ కృష్ణకి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావటం లేదమ్మా. అర్థం చేసుకోగలను నిరంజన్. అంతా పైవాడికే వదిలేద్దాం మనం. అయినా మనం చేయడానికి ఏముంది మన చేతుల్లో? ఆయనే చూసుకుంటాడు. వదిలే, హాయిగా విశ్రాంతి తీసుకో, పడుకో. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. వద్దు, 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 వద్దు. అమ్మో. ప్లీజ్. వద్దు, వద్దు, వద్దు. అమ్మో. వద్దు, వద్దు, వద్దు. అమ్మో. వద్దు, వద్దు, వద్దు. అమ్మో. వద్దు, వద్దు, వద్దు. అమ్మో. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,